యూఏఈ వేదికగా ఈ రోజు నుండి ఉమెన్స్ వరల్డ్ 2020 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యింది. అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 20 వరకు జరగబోయే ఈ టోర్నమెంట్ షార్జా మరియు దుబాయ్లో జరగబోతుంది. ఈ వరల్డ్ కప్లో టోటల్గా 10 టీంలు పాల్గొనబోతున్నాయి. ఈ 10 టీంలు 2 గ్రూపులుగా విడదీస్తారు. గ్రూప్ ఏ, గ్రూప్ బి అని. 2 గ్రూపుల్లో టాప్ 2 టీంలు సెమీఫైనల్ క్వాలిఫై అవుతాయి. గ్రూప్ ఏలో శ్రీలంక, ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్ ఉండే. గ్రూప్ బిలో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. ఇండియా గ్రూప్ ఏలో ఉంది. గ్రూప్ ఏలో శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్తో ఇండియా గ్రూప్ స్టేజ్లో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఇండియా తన ఫస్ట్ మ్యాచ్ అక్టోబర్ 4న న్యూజిలాండ్తో తలపడుతుండగా, అక్టోబర్ 6న ఇండియా పాకిస్తాన్ మధ్య, అక్టోబర్ 9న ఇండియా శ్రీలంక మధ్య, అక్టోబర్ 10న ఇండియా ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లు జరగబోతున్నాయి. ఇండియా ఆడే మ్యాచ్లన్నీ నైట్ 7:30కి స్టార్ట్ అవుతాయి. స్టార్ స్పోర్ట్స్ మరియు హాట్స్టార్ లైవ్ టెలికాస్ట్ అవుతాయి. 2020 మరియు 2023లో ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ 2020 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా గెలుచుకుంది. 2020లో ఇండియా ఫైనల్ క్వాలిఫై ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ వరల్డ్ కప్లో మన ఇండియా టీం కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బ్యాటింగ్లో జమీ రోద్రిగో, స్మృతి మందన ఉండగా, ఆల్రౌండర్గా షఫాలి వర్మ, దీప్తి శర్మ, హర్మిత్ ప్రీత్ కౌర్, పూజా వాస్త్రికర్ ఉండగా, బ్యాటింగ్ అండ్ వికెట్ కీపింగ్ రిచా ఘోష్, బౌలర్స్లో రేణుకా ఠాకూర్ సింగ్, రాధా యాదవ్లు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. ఇండియా తన ఆడిన 2 హాఫ్ మ్యాచ్లో విజయం సాధించింది. ఫస్ట్ హాఫ్ మ్యాచ్లో వెస్టిండీస్పై 20 రన్స్ తేడాతో విజయం సాధించగా, రెండవ హాఫ్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై 28 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఇండియాలో గత కొన్ని సంవత్సరాలుగా ఉమెన్స్ క్రికెట్కి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా బాగా సక్సెస్ అయ్యింది. ఇండియా ఈ వరల్డ్ కప్లో విజయం సాధిస్తే ఇండియాలో ఉమెన్స్ క్రికెట్ మరింత బాగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా గ్రూప్ స్టేజ్లో చాలా బాగా ఆడిన బిగ్ మ్యాచెస్లో సెమీఫైనల్ మరియు ఫైనల్ లాంటి మ్యాచ్ల్లో టెన్షన్స్లో ఉన్నాయి, ఓడిపోతున్నారు. రీసెంట్గా ఆసియా కప్లో శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్లో కూడా టెన్షన్స్లో ఉన్నాయి, ఓడిపోయారు. ఇండియా ఈ వరల్డ్ కప్లో గ్రూప్ ఏలో అన్ని స్ట్రాంగ్స్ టీమ్తోనే గ్రూప్ స్టేజ్లో ఆడిపోతుంది. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ టీములతో గ్రూప్ స్టేజ్లో ఆడిపోతుంది. ఇండియా ఈ గ్రూప్ స్టేజ్లో సెమీఫైనల్ క్వాలిఫై అయితే సునాయాసంగా ఫైనల్ క్వాలిఫై అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.